అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ధనం వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి. ఇది చల్లుకోవడం వలన ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చిన్న పని చేయడం వలన చాలా శుభాలు కూడా జరుగుతాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బాధలు అనేటివి లేకుండా ఉంటారు. ఇది గుమ్మం దగ్గర చల్లటం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. నెగిటివ్ అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ రెండు కలిపి చల్లుకోండి. ఇలా చల్లటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. కావలసిన సంపాదన కూడా అమ్మవారే చేకూరుస్తుంది. మరి ఇంతకు శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఏం చేయాలనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవి బంగారు గాజులను తెచ్చి కంసాలికి ఎందుకు ఇచ్చిందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో ధైర్యభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడై కానీ ఏమాత్రం కూడా కల్తీకి పాటుపడని ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలుడు కక్కుర్తిపడి కల్తీ చేసి తప్పకు సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీని వలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏది కుదరటం లేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణ శర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణ శర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణ శర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పువ్వులు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజుకొక గంట అయినా సరే వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణ శర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్తుండేది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పువ్వులు తీసుకొని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల సప్పుడు అయింది. అప్పుడు పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటికి వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే పూజ చేద్దామని అని చెప్పేసి అనుకుంది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే పూజ గదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది
ఒక జతే కదా, లేదా నేనే ఏమన్నా పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చింది అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన చేతిలో ఆ బంగారు గాజులు? ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కొను అన్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటం ఏమిటి? నిన్న నుంచి పిల్లకు ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా కూడా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాత ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలో నుంచి నిల్చొని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని, పాపాంధకారాలను ప్రాలదోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ కూడా నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా ప్రణామములు. అమ్మ, మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణా అమృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవే సర్వమంగళప్రదాయనివి. సర్వ చరాచర జగతియందు నీవే భావించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభములను అనుగ్రహించే లోపపావనివి. నీకివే మా నమస్కారాలు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సహాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఇక వీడియోలోకి వస్తే, గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారిని ఇవ్వకూడదు. శుభసూచికం కాదని పెద్దలు చెప్తున్నారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులను భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటం, పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టుగా అవుతుంది. కనీసం శుక్రవారం ఒక్కరోజైనా సరే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అలా అలంకరించుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇక ఆ శుక్రవారం రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో గుమ్మం దగ్గర ఈ 2 కలిపి చల్లితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చల్లాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి. మీ దగ్గర ఉండే గంగాజలం తీసుకోండి. గంగాజలం లేకపోతే మామూలు వాటర్ పోయండి. కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడండి. వేరే లోహంతో చేసిన గాజు గ్లాసులను ఈ పరిహారానికి వాడకూడదు. ముందు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో సగానికి నీళ్లు తీసుకోండి. ఆ నీటిలో ముందు నిమ్మరసం పిండండి. అంటే ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయను ముక్కను నీటిలో కలపండి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా నీటిలో వేయండి. పసుపు గురించి అందరికీ తెలుసు. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది. అంటే చెడును తొలగించే అద్భుత పదార్థం. నిమ్మకాయ, నిమ్మరసం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు. కనుక ఈ రెండింటిని నీటిలో వేయండి. మీ దగ్గర అత్తరు ఉంటే అత్తర్ను కూడా 2 చుక్కలు ఆ నీటిలో వేయండి. లేకపోతే వదిలేయండి. ఇలా నిమ్మకాయ, పసుపు నీటిలో వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి గుమ్మం మీద చిలకరించండి. గుమ్మం మీద, తలుపుల మీద చిలకరించండి. ఇక మిగిలితే మీ ఇంటి చుట్టూ కూడా చిలకరించండి.
ఇలా చిలకరించడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, చెడు దరిద్రం అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది. కావలసినంత ధనాన్ని ఇస్తుంది. ఈ సమయంలోనే ఎందుకు చిలకరించాలి అంటే ఈ సమయం లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కనుక అధిక ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శుక్రవారం నాడు శుక్రుడితో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు ఆనందం, శ్రేయస్సు పెరగటమే కాకుండా సంపద, ప్రేమ లాంటివి కూడా పెరుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ 5 పరిహారాలను పాటిస్తే మంచిదని పెద్దలు అంటూ ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా ఈరోజు ప్రేమ, సౌందర్య దేవుడిగా పరిగణించబడే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. వీరిద్దరిని శుక్రవారం నాడు ఆరాధించటం వలన మీకు ఆనందం, శ్రేయస్సు పెరగటమే కాకుండా సంపద, ప్రేమ లాంటివి కూడా పెరుగుతాయి. వీటితో పాటు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది. శుక్రవారం సాయంత్రం వివాహితులందరూ కూడా లక్ష్మీదేవిని విధి విధానాలతో ఆరాధించాలి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ 5 పరిహారాలు పాటిస్తే మంచిదని అంటూ ఉన్నారు మన పెద్దలు. ఫలితంగా సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని చెప్తున్నారు. ఇక మొదటిగా మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతూ ఉంటారు. అంటే చీకట్లో నిద్రపోవటం అలవాటు. అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు. శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి, లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గగమనం అవుతుంది. ఫలితంగా ఆమె ఇంట్లో వెంటకి సంపదన తీసుకొని వస్తుంది. ఇంకా రెండవ విషయం ఏమిటంటే ఆవును పూజించటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించటం వలన లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చి గడ్డిని ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం రోజు ఈ ఆహారం తీసుకునే ముందు నెయ్యి, బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. ఇలా చేయటం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. ఇక మూడో విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా ఫోటోకు మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం త్వరగా పొందవచ్చు. ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి. ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు. ప్రతికూలతో దూరం అవ్వాలి అంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఆరతి ఇచ్చి ఆమెకు 5 దీపాలను వెలిగించాలి. దీన్నే పంచముఖి దీపం అని అంటారు. ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూలత శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది. కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఇక 5వది, బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతూ ఉంటుంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగు కాగితం మీద ఉంచుకొని మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ప్రభావం పెరుగుతుంది. అంటే డబ్బు నిల్వ ఉంటుంది. ఈ డబ్బు నిల్వ ఉండడం వలన పెరుగుతుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. దీంతో పాటు రాగి నాణెం తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించండి. అనంతరం వీటిని మీ పర్సులో ఉంచుకోండి. ఇల్లాలిని ఇంటికి శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భర్త భార్యకు బహుమతి తీసుకురండి, లేదా మీకు నచ్చిన మిఠాయిలను తీసుకొని వచ్చి మీ భార్యకి ఇవ్వండి. ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి స్వీట్లను అంటే కలకండ ఇలాంటి స్వీట్లను తీసుకొని వచ్చి
భార్యకు ఇస్తే ఆమె సంతోషిస్తుంది. ఆమె సంతోషిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మెండుగా కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి విన్నారు కదా, మీరు కూడా ఈ చిన్న చిన్న నియమాలను శుక్రవారం రోజు పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి. కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి శుక్రవారం రోజు ఇలా గుమ్మం దగ్గర ఈ నీళ్ళను చల్లండి. అలాగే అమ్మవారికి మల్లెపూలు పెట్టి అమ్మవారి అనుగ్రహానికి పొందండి.